అలాగే మీరు యోనాని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి నేను ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అని ప్రభువు పలికితే ఆయన ఆలోచన మనం ఎలా అర్థం చేసుకోవాలి? కాబట్టి నువ్వు ప్రభువుకు వ్యతిరేకం, కాబట్టి నేను కూడా నీకు వ్యతిరేకం అని మనం వ్యవహరిస్తే కుదురుతుందా? ప్రభు మనస్సు కనికరము కలిగింది కదా, కృప కలిగింది కదా. మనుషులందరూ ఆయన స్వరూపములో పోలికలోకి రావాలని ఆశపడుతున్న, తప్పిస్తున్న హృదయము కదా ప్రభుది. కాబట్టి ఇదిగో నా శత్రువు నన్ను వ్యతిరేకిస్తున్నాడు, నువ్వు కూడా వెళ్ళి అతన్ని వ్యతిరేకించంటే ఆయన ఎలా ట్రీట్ చేస్తారు, దాన్ని ఎలా తీసుకుంటారు అని మనం ఆలోచన చేస్తే వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా ప్రభు యొక్క మనస్సును అర్థం చేసుకున్నవారు కదా, మోషే గాని యోనా గాని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, ఆయన తలంపులకు, ఆయన ఆలోచనలకు, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కి మనం వ్యతిరేకంగా ఉన్నామంటే ప్రభు మనలను ఆశీర్వదించరు, మనలను ఆయన ఇబ్బంది పెడతారు. అలాగున్న బాబెలు గోపురం మానవుని తలంపుకు అది ఒక మంచి ఉదాహరణ, కానీ అది దేవుని ఆలోచనకు భిన్నమైనది కనుక ప్రభు దాన్ని విచ్ఛిన్నం చేశారు. ఒకవేళ నీకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయేమో, అలాంటి ఆలోచనలు నీ హృదయంలో ఉన్నట్లయితే అవి ఎప్పటికీ మనం వర్ధిల్లడానికి కుదరదని, వాటిని మనం విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను ఈ రోజు మీకు